చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఏపీ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు భేటీలో 19 సంస్థల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలపై సమగ్రంగా చర్చించారు. 28,546 కోట్ల పెట్టుబడుల ద్వారా 30,270 మందికి ఉద్యోగ ఉపాధి కల్పన అంచనాలతో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ముందుకు ప్రతిపాదనలు రావడంపై ఈ భేటీలో చర్చించారు. రాష్ట్రంలో వచ్చే పెట్టుబడులకు సంబంధించి ఎప్పటికప్పుడు అనుమతుల క్లియరెన్స్ ఇవ్వాలని మంత్రులు అధికారులకి సీఎం చంద్రబాబు సూచించారు. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, వాసంశెట్టి సుభాష్ తో పాటు సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు. విశాఖ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్, అచ్చెన్నాయుడు అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఈశ్వర్ ప్రధానంగా ఏ అంశాలపై చర్చించారు? డీటెయిల్స్. మనం గతంలోనే అనుకున్నట్టుగా ఎస్ఐపిబి అనేది చాలా ఒక అపెక్స్ బాడీ, ఒక కీలకమైన పెట్టుబడులను ప్రోత్సహించడమే కాకుండా పెట్టుబడులను రాష్ట్రానికి ఆహ్వానించడం, అదే సమయంలో ఆ కంపెనీలకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించడం, అనుమతులు ఇవ్వడం, ఇట్లాంటి ఒక కీలకమైన ఉన్నత పాలక మండలిగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి స్వయంగా దీన్ని చైర్ చేస్తారు. సాధారణంగా క్యాబినెట్కి ముందు ఈ సమావేశం జరుగుతుంది. దాదాపుగా ఇప్పటివరకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 25 ఎస్ఐపిబి సమావేశాలు జరిగాయి, 25 క్యాబినెట్లు జరిగాయి. 25 ఎస్ఐపిబి సమావేశాల్లో ఆమోదించిన వీటన్నిటికీ పరిశ్రమలకు సంబంధించి క్యాబినెట్ తర్వాత రాటిఫై చేస్తుంది. ఆ తర్వాత అవి వాస్తవ రూపం దాల్చడానికి అవసరమైన కార్యాచరణ ప్రారంభమవుతుంది. సో ఇప్పటివరకు జరిగిన 25 ఎస్ఐపిబి సమావేశాల ద్వారా దాదాపుగా 5 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్టుగా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి మరొకసారి చెప్పడం జరిగింది. సో అంత కీలకమైన ఎస్ఐపిబి దీనికి సంబంధించిన సమావేశంలో పెట్టుబడులకు సంబంధించి ప్రధానంగా వాళ్ళకి ఎక్కువ వీలైనంత వేగంగా వాళ్ళకి అనుమతులు ఇవ్వడం, అదే సమయంలో సింగిల్ విండో క్లియరెన్స్ లాంటి ఒక బోర్డు కాబట్టి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు పర్టికులర్గా ఈరోజు 25వ సమావేశం చూస్తే రాష్ట్రానికి సంబంధించి అనేక ప్రాంతాల్లో విశాఖకు సంబంధించి కాగ్నిజెంట్ టెక్నాలజీస్కి సంబంధించిన సంస్థ ఈరోజు విశాఖలో 1,500 కోట్ల పెట్టుబడులతో సంస్థ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే ముందుకు వెళ్ళి దాదాపుగా వాళ్ళకి 22 ఎకరాలని కేవలం 99 పైసలకి ఇచ్చేందుకు ఒక అగ్రిమెంట్ కుదిరింది. దాంతో త్వరగానే ఈరోజు ఎస్ఐపిబి ఆమోదించింది కాబట్టి 24వ తేదీ జరిగే క్యాబినెట్లో దానికి మరొకసారి ఆమోదముద్ర వేసి ఆ తర్వాత ఆ కార్యాచరణ ప్రారంభమవుతుంది. సో ఇట్లాంటిది అలాగే రేమాండ్, ప్రముఖ టెక్స్టైల్ రంగంలో చాలా ప్రముఖ సంస్థ రేమాండ్ కూడా అనంతపురంలో దాదాపుగా 1,200 కోట్లతో 6,500 మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కూడా చాలా చౌకగా భూమినిచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే రాష్ట్రానికి ప్రఖ్యాత సంస్థలు రావాలంటే ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో ఏదో ఒక ప్రోత్సాహకాలను అందించాల్సి ఉంటుంది. వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ వాతావరణం ఉంది అని చెప్పే ప్రయత్నాన్ని గట్టిగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి స్వయంగా చైర్ చేస్తున్న ఇవి బోర్డు కాబట్టి దానికి సంబంధించి ఒక సింగిల్ విండో క్లియరెన్స్ కాబట్టి దానికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. దాదాపుగా ఈరోజు 19 కంపెనీలు, చాలా ప్రముఖ కంపెనీలు, దాంట్లో అనేక రకాల ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి కావచ్చు, మిగతా కన్జ్యూమర్ గూడ్స్ సంబంధించి కావచ్చు, రిలయన్స్ కన్జ్యూమర్ గూడ్స్ దాదాపుగా 1,200 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ఈరోజు ఆమోదం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇట్లాంటి అనేక కీలక ప్రాజెక్టులు ఉన్న నేపథ్యంలో, వీటన్నిటికీ చాలా ప్రాముఖ్యత ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ బోర్డు తర్వాత క్యాబినెట్లో ఆమోదం తర్వాత ప్రత్యేకమైన అధికారులు నియమించి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఐఏఎస్ అధికారిని స్వయంగా నియమించి వాటికి సంబంధించిన అనుమతుల్ని వాళ్ళు వచ్చి ఇక్కడ అప్లై చేసుకునే బదులు వీళ్ళే వాళ్ళని సంప్రదించి వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకోవడం కావచ్చు, లేకపోతే వీళ్ళే వాళ్ళకి సంబంధించిన అన్ని అనుమతులను శాంక్షన్ చేయడం, ప్రోత్సాహకాలను అందించడం, తిరిగి ఇక్కడ ఆ కంపెనీ ఓపెన్ చేసే వరకు కేవలం ఎస్ఐపిబిలో జరిగింది, క్యాబినెట్ ఆమోదించిందనే ఒక పార్స్గా కాకుండా అవి ఖచ్చితంగా అవి రియాలిటీలోకి వచ్చేదాకా ఫాలోఅప్ చేసేందుకు స్వయంగా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క స్థాయిని బట్టి, ఆ కంపెనీ పెట్టుబడులను బట్టి, ఆ కంపెనీ ఇచ్చే ఉద్యోగాలను బట్టి ప్రాధాన్యత ఇస్తూ కీలకమైన అధికారులను ఇన్ఛార్జిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎస్ఐపిబికి ఇంత పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ పెరిగింది. ఈ నేపథ్యంలో జరిగిన ఈ సమావేశంలో ఈరోజు 25,000 కోట్ల పెట్టుబడులు, 30,000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యం కనిపిస్తుంది. Yes, thank you. Over to studio.